మతోడు యేసు యేసు అంటాడు, ఆ యేసులో ఏముందయా అన్న పరిహాసంగా అనేసరికి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. ఏమిటది? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయనే అన్నాడు. ఏమయ్యా, మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, 18 పురాణాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయినా యేసు యేసు అంటారు, యేసులో ఏముందయా అని చెప్పారన్న. అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరి గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథలో చెబుతున్నారే, వీళ్ళెవరన్నా మాట్లాడతారా? ఈయన మాట్లాడే దేవుడు. నాకు మైండ్ చెడింది. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడు మాట్లాడలేదు. నాకు ప్రార్థన రాదు. యేసు నువ్వు దేవుడు బట, నాకు తెలియదు, అనుభవం లేదు, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకునేసరికి నమ్మండి, నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకి నిండు వెలుగు నా మీదకి దిగింది.